అసెంబ్లీ ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3 ఆనకట్టల నిర్మాణంలో తప్పిదాలున్నాయని కమిషన్ పేర్కొంది. అంచనాలు సిడబ్ల్యూసీ అనుమతిలో లోపాలు గుర్తించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణం జరగలేదని ఆరోపించింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవి అనడం అవాస్తవమని పేర్కొంది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే 3 ప్రాజెక్టులను నిర్మించారని చెప్పింది. ఇక ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టు విధానం సరికాదని నివేదిక ఇచ్చింది. డిపిఆర్ పూర్తిగా అంచనాలకు మించి ఆమోదించారని తెలిపింది. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చడం కోసమే అంచనాలను సవరించి రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లేలా చేశారని నివేదికలో పొందుపరిచింది. 3 ఆనకట్టల ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏమాత్రం లేదని తెలిపింది కమిషన్. రైట్, ఇక అసెంబ్లీ ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రైట్ దీపిక, చాలా ఉత్కంఠమైన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అంటే మధ్యాహ్నం తర్వాత కాళేశ్వరం రిపోర్ట్ ఏదైతే పివి ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ మరి కాసేపట్లో అసెంబ్లీ టేబుల్ మీదకైతే రాబోతోంది. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ మాత్రమే ఉంటున్నట్టు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు మాత్రమే మాట్లాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన రిపోర్టు అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి ప్రెజెంటేషన్ ఏదైతే అంతా కూడా ఆయన ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 1 గంట పాటు దీనిపైన చర్చ కొనసాగే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అందుతోంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు మాత్రం కేవలం స్వల్పకాలిక చర్చ కాదు, సుదీర్ఘంగా దీనిపైన చర్చించాలంటూ చెప్పడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ ని మొత్తం ఎమ్మెల్యేలందరికీ కూడా ఇప్పటికే పెన్ డ్రైవ్లు ఇవ్వడం జరిగింది. కమిషన్ సంబంధించిన పూర్తి సమాచారం, నివేదికలో ఏ అంశాన్ని ప్రస్తావించారు ఏంటనే దానిపైన మొత్తం రిపోర్ట్ మొత్తాన్ని కూడా పెన్ డ్రైవ్ల రూపంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి దాదాపు 15 నెలల పాటు కూడా పివి ఘోష్ కమిషన్ దాదాపుగా 115 మందిని విచారించడం జరిగింది. 115 మందిని విచారించిన దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులైన హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు మిగతా అధికారులందరినీ కూడా అప్పటికి ఈఎన్సీలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంజనీర్లుగా పనిచేసిన అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కమిషన్ విచారించడం జరిగింది. కమిషన్ విచారించిన దాంట్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్లాం. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయాలకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్లామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మధ్యాహ్నం తర్వాత చర్చ జరగబోతోంది. అయితే ప్రధానంగా అప్పటి ఈఎన్సీలుగా పనిచేసిన మురళీధర్ రావు అలాగే హరిరామ్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఏసీబీ కేసు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కేసులో వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పటికే ఎక్కువ ఆస్తులు సంపాదించిన వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఏసీబీ రైడ్స్ చేసిన దాంట్లో కూడా దాదాపుగా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ ప్రకారము ఆస్తులు సంపాదించినట్టు కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఈఎన్సీలుగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిన రిపోర్ట్ లో అప్పటి అయితే మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏవైతే పిల్లర్లు కుంగాయో ఆ మేడిగడ్డ పిల్లర్లు కుంగడంలో అసలు ఆ డిజైన్ సరిగ్గా లేదు, ఆ డిజైన్ వద్దు అంటూ కూడా జోషి కమిటీ ఏదైతే చెప్పడం జరిగిందో ఆ జోషి కమిటీ నివేదికను పక్కన పెట్టి యథావిధిగా వీటిని కొనసాగించారు. కేవలం లబ్ధి చేకూర్చడానికి కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసేవారు అనేది ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. మరోవైపు ఈ కమిషన్ సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా అంటే 84,000 కోట్ల వరకు కూడా అవడం జరిగింది. అంత మొత్తం అవసరం లేదు, కానీ కావాలనే ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా పెంచారు. ఈ మొత్తాన్ని బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ ని కావాలనే పెంచారు అనేది కూడా ఆ నివేదికలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షం అధికార పక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం అయితే కొనసాగబోతోంది. దీపిక, రైట్ ఆర్కే, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.